హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి. మహిళలకు సంబంధించి మనకు మహాలక్ష్మి 2,500 రూపాయలకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది, ఈ అప్లికేషన్‌లో మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, అలాగే ఈ అప్లికేషన్‌తో పాటు మనము ఏ డాక్యుమెంట్స్ అనేది జతపరిచి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్కడ ఇవ్వాలి, సో మనకు డబ్బులు ఎప్పుడు పడతాయి, దానికి సంబంధించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకాన్ని అయితే తీసుకొస్తామని, అయితే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు కానివ్వచ్చు, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, ఇక మహాలక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా అయితే తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మనకు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. అయితే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరెవరు అర్హులు, ఎవరెవరు అనర్హులు, దానికి సంబంధించి మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఒకటైంది. ఇక తెలంగాణ ప్రభుత్వం అధికారిక పోర్టల్‌లో కూడా అయితే మనకు మహాలక్ష్మి పథకంలో 2,500 హామీనైతే, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానివ్వచ్చు, ఉచిత ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక 2,500 రూపాయలు పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా ఉండవలసినటువంటి అర్హతల పరంగా చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర నివాసి అయిన మహిళ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక కుటుంబానికి మహిళే పెద్ద ఉండాలి. అలాగే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మహిళ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక 2,500 రూపాయలు నగదు ప్రయోజనం విషయంలో ఇక ముఖ్యమైన అంశము. ఇక బీపీఎల్ అంటే తక్కువ ఆదాయ కుటుంబాలకు ప్రాధాన్యం అయితే ఉండబోతుంది. ఇక బీపీఎల్ కుటుంబాల మహిళలను లబ్ధిదారులుగా అయితే పేర్కొనబోతున్నారు. ఇక కుటుంబ వార్షిక ఆదాయం చూసుకున్నట్లయితే మనకు 2 లక్షల లోపు ఆదాయం అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే కుటుంబంలో ఒక మహిళకి మాత్రమే 2,500 రూపాయలైతే వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక రేషన్ కార్డులో ముగ్గురు, నలుగురు మహిళలు ఉంటారు. సో వీళ్ళకి ఏందంటే వీళ్ళకి కూడా ఇస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే ఫీల్ అవుతారు. సో వీరందరికీ ఇవ్వండి, రేషన్ కార్డుకి ఒక మహిళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సాధారణంగా మనకేందంటే ఈ పథకానికి సంబంధించి మనం ముఖ్యంగా ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే ఆ డాక్యుమెంట్స్ అనేది మనకు ఇచ్చేటటువంటి అప్లికేషన్ వెనక పెట్టి స్టాంపులు చేసి మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మనము ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే స్మార్ట్ కార్డ్ అయితే ఇచ్చారో, స్మార్ట్ రేషన్ కార్డ్ అని చెప్పేసి మనకు ఇప్పుడైతే పంపిణీ అయితే చేస్తున్నారు. ఆ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది రేషన్ కార్డులకు ఈకేవైసీ చేసుకోలేదండి. సో ఎవరైనా చేసుకుని వారు ఉంటే కనుక రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ చేసుకోండి. చేసుకోకపోతే మీకు రేషన్ కార్డు అనేది రద్దు అవుతుంది. ఇక ఆధార్ కార్డు కూడా మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ఆధార్ కార్డు మనము ఎలా ఇవ్వాలి ఏంటని చూసుకున్నట్లయితే, ఆధార్ కార్డుకు సంబంధించి తప్పనిసరిగా మీరు అప్డేషన్ అనేది చేసుకొని ఉండాలి. సో ఆధార్ కార్డులో మీ యొక్క ఆధార్ కార్డు అనేది క్రియేట్ అయ్యి 10 సంవత్సరాలు అయి ఉంటే కనుక ప్రతి ఒక్కరూ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఈ అప్డేట్ చేసుకోవాలంటే మీరు మీ సేవా కేంద్రాలకు, ఆధార్ సెంటర్లకు, అలాగే పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్తే కనుక వాళ్ళే మీకు అప్డేట్ అనేది చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి మొబైల్ కూడా అయితే లింకప్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కొంతమంది ఆధార్ కార్డుల్లో వేరే మొబైల్ నెంబర్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు వేరే మొబైల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ని మీరు ఆధార్ కార్డులో అప్డేట్ అనేది చేయించాలి. ఇక తెలంగాణ నివాస ధృవీకరణ పత్రం అంటే మనకు ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం అనేది కూడా మీరు తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. సో నెగిటివ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి, చెప్పాను ఆల్రెడీ మీకు. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అనగా మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అయితే మనం అయితే తీసుకొని మనం సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక బ్యాంకు ఖాతా మస్ట్ అండ్ షుడ్ బి అనేది కావాల్సి అయితే ఉంటుంది. ఇక బ్యాంకు ఖాతా ఏంటంటే మీకు బ్యాంకుకు సంబంధించి అకౌంట్లు అనేది ఇస్తారు కదా, సో నార్మల్గా ఇచ్చేస్తారు. సో ఆ విధంగా లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఏమేమి ఉండాలి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉండాలి. అలాగే ఈ యాక్టివేషన్లో ఉన్న అకౌంట్కి మీ యొక్క ఆధార్తో లింకప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీ యొక్క ఆధార్తో లింకప్ అయి ఉంటే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్తో లింకప్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇది కూడా ఓకే అయి ఉంటే కనుక నెక్స్ట్ మీకు ఎన్పిసిఐ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్పిసి అనేది తీసుకొని వచ్చారు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది చేసుకోవాలి.
ఈ ఎన్‌పిసిఐ చేసుకుంటేనే మీకు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పథకాలకు సంబంధించి కానివ్వచ్చు, ఇతర పథకాలకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ వేసినా గానీ, సో రాష్ట్ర ప్రభుత్వం వేసినా గానీ తప్పనిసరిగా ఎన్‌పిసిఐ ఉంటేనే మీకు డబ్బులు బ్యాంకులో అయితే పడతాయి. సో అది చేయించుకోవాలి. ఇక ఎన్‌పిసిఐ మీనింగ్ ఏంటంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇది చేయించుకుంటేనే మీకు డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది. ఇక మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అవసరాన్ని బట్టి భర్త, కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా మీకు అడుగుతారు. సో అది కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ప్రైవేటు మనకు జిల్లా ప్రభుత్వ వెబ్సైట్లో ఆధారు, రేషన్ను, అలాగే కార్డు, ఆదాయ ధృవీకరణ, బ్యాంకు వివరాలు, నివాస ధృవీకరణ వంటి పత్రాలను కూడా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అనర్హులు అని చూసుకున్నట్లయితే ఈ మహాలక్ష్మి 2,500 రూపాయలు తీసుకోవడానికి అనర్హుల పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి అధికారిక తెలంగాణ ప్రభుత్వ పేజీల్లో 2,500 రూపాయల నగదు కోసం పూర్తిగా అనర్హత జాబితా స్పష్టంగా ఇంకా రాలేదు. సో ఇది పథకానికి సంబంధించి ఎవరెవరు అనర్హులు రఫ్ అండ్ టఫ్గా చెప్తాము. ఇక్కడ కుటుంబ ఆదాయం నిర్ణయించినటువంటి పరిమితికి మించి ఉంటే ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఇలాంటి వాళ్ళు అనర్హులు. దరఖాస్తుదారుడు తెలంగాణ నివాసి కాకపోతే అలాంటి వాళ్ళు అనర్హులుగా అయితే ఈ పథకాన్ని అయితే పొందలేరు. అలాగే కుటుంబానికి మహిళే హెడ్గా నమోదు కాకపోతే వారు కూడా పథకానికి అర్హత ఉండదు. ఒకే కుటుంబంలో మరొక మహిళ ఇప్పటికే ప్రయోజనం పొందుతూ ఉంటే వారు కూడా అనర్హత ఉండదు. అర్హత సమస్య రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వచ్చు, వీళ్ళు కూడా అనర్హత ఉంటుంది. అలాగే ఆదాయపు పన్ను చెల్లించేవారు తప్పనిసరిగా అనర్హులుగా అయితే గుర్తింపబడతారు. సో ఇలా ముఖ్యంగా మనకు 2,500 రూపాయల నగదు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, అలాగే ఉచిత బస్సు మహాలక్ష్మి పథకంలో వేరు ప్రయోజనాలు, వాటికి అర్హత ఒకేలా ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రూల్స్ అనేది ఉంటాయి. ఇక మనకు ఉచిత బస్సు అనేది ఎవరు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మహిళలకు ఫ్రీ ఎవరికైనా కానీ. సో ఇక ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో 2,500, సో వాటికి సంబంధించి అర్హతలు మారుతాయి. 2,500 రూపాయలకు వీళ్ళు మాత్రమే అర్హులు, అలాగే అనర్హులు. ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించబోతున్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఏదైతే డాక్యుమెంట్స్ చెప్పానో ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది అతి త్వరలోనైతే మనకు విడుదల కాబోతుందండి. సో ఈ అప్లికేషన్ విడుదలైన వెంటనే సో ఏదైతే ఇప్పుడు మేము చెప్పానో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేటు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంటు, సో ఇది ఏంటంటే మనము కంపల్సరీగా అటాచ్ చేసి మనమైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ పథకానికి సంబంధించి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అర్హులుగా అయితే గుర్తించబడుతున్నారు. సో తప్పనిసరిగా వారు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకంపై అయితే పూర్తిగా ఫోకస్ అయితే పెట్టారు. అయితే అతి త్వరలోనే దీనికి సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో ఇంతలో మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.